పేరెంట్స్ కూడా కొంచెం మారుతారని మా చిన్న. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరలో అత్యంత కీలక ఘట్టమైన జలసేకరణను నిర్వహించారు. పవిత్ర గంగా జలం సేకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించామని తెలిపారు. మరో 2 రోజులు సాంప్రదాయ పూజల అనంతరం మిశ్రం వంశంలో మరణించిన పెద్దల పేర్లతో తూం పూజలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 28న రాత్రి పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని మిశ్రం వంశీయులు మహాపూజలు చేస్తారని చెప్పారు. పేరు మిశ్రం తిరుపతి నాగోబా కోత్లాల్. మేము 17 తారీఖున గంగాజలం పట్టుకొని 24 తారీఖున మన ఇంద్రదేవి దగ్గర చేరుకున్నాం. ఇవాళ ప్రత్యేకంగా ఇంద్రమ్మ పూజలు చేసి నైవేద్యం అంటే మినప గారెలతో ఆ నైవేద్యం చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము కిస్లాపూర్ బయలుదేరుతాం. మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఎడ్ల బండితో మా పిల్ల పాపలతో అందరూ మేము కాలినడకన చెప్పులు లేకుండా మన కిస్లాపూర్ చేరుకొని మర్రి చెట్టు కాడ అక్కడ 4 రోజులు పాఠం చేస్తాం. అక్కడ మా ప్రధాన్స్ దంతకథ చెప్పినాక దేవుని గురించి మరి 28 తారీఖు మంగళవారం రోజు పవిత్రమైన గంగాజలంతో రాత్రి 9 గంటల నుంచి అభిషేకం చేసి